పల్లెకు పోదాం పారుని చూద్దాం చెల్లో చెల్లో. మావా వాసుగాడు ఊరి నుంచి వచ్చి అసలు ఏం మాట్లాడేంటి మావా? దీన్ని ఆపడం మన వల్ల కావట్లేదు మావా. పిచ్చెక్కుతుంది మావా. హలో, అది కూడా అదే పరిస్థితి. వాడు ఆ దయ్యంతో ఎలా సంసారం చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా పిచ్చెక్కిపోతుంది అల్లుడు. అది ఊరు జనాన్ని భయపెట్టి చంపుతుంది. వాసుబాబుని లొంగ తీసుకోవటం లెక్క అయ్యగారు. అవునరా, అది మామూలుది కాదు. చంపేయమంటారా? ఏంటి నువ్వు దాన్ని చంపేస్తావు? దాన్ని చూడంగానే పంచెలో ఉచ్చ పోసుకుంటావు. ఊరుకో అల్లుడు, నువ్వు దాని గురించి మర్చిపో. వచ్చే అమావాస్య నాడు దాన్ని అష్టదిగ్బంధం చేయడానికి కాశీ నుంచి స్వామీజీ వస్తుడు, అంతమందించడానికి. ఎవడ్రా నన్ను అంతమందించేది? ఏంట్రా, ఏమైంది? వాసు, ఇందాకేమైనాదంటే మన ఇందులా ఏంట్రా? మన ఇందు ఏంటి నెల్లు అన్నా, నా గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? రేయ్, ఏంట్రా నెల్లు, ఏమైంది? లేదులే. పర్లేదు, చెప్పు. ఏం లేదు. నెల్లు, నిన్నే. ఏమైందిరా? వాసు మన ఇందు రే, మన ఇందు ఉంది కదా. నేనేం చెప్తాను, నువ్వేం చెప్తావు? నేను చెప్తావులే, మళ్ళా నువ్వు చెప్పాలా? అదే, ఏం లేదు వాసు, ఏం లేదు. అది చెప్పాడుగా. అదే అసలు ఏం మాట్లాడుతున్నారా? నువ్వేం చెప్తున్నావు, వాడేం చెప్తున్నాడు? అదే ఏం లేదు వాసు. అసలు దెయ్యాలకి ఆగలేదు సదా. ఒకవేళ కోపం వచ్చా మనుషులు తింటదా? నువ్వు ఆగరా. అదే వాసు, ఇందు తింటదా? నేను ఇటు దెయ్యాల గురించి మాట్లాడతా అంటే నువ్వు ఇందు గురించి మాట్లాడతావు ఏందే? చెప్పని నెల్లన్నా. ఇందు అంటే మన చెల్లి. ఇందు వాసుగడి పెళ్ళం. అసలు ఇందు అంటే ఒక మనిషి కాదు. ఇందు అంటే ఒక దేవత. ఇందు అంటే దెయ్యం మనిషి కాదు, మనిషిలో దెయ్యం. అదే వాసు, అది చెప్తామనే ఇద్దరు పరిగెత్తుకుంటూ. పక్క నుంచి వస్తుందేమో మళ్ళా. అసలేంట్రా మీ దయ్యాల గోలా? అర్ధరాత్రి తిరగద్దంటే తిరుగుతారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. వెళ్ళి పడుకోండి. యారా, నేను వాసుగాడితో ఇందు దెయ్యం అని చెప్పే లోపల ఎందుకు నన్ను కొట్టావు? ఛాయ్, ఇందు దెయ్యం అని నాకు ఇప్పుడే తెలిసింది. నీకు కూడా తెలిసిందని నాకు ఆడ అర్థమైంది. ఈ విషయం కనుక మనం వాసుగాడిని చెప్పినామనుకో, ఆ దెయ్యం ఆన్నే మనల్ని సూపులతో చంపేసేది. అందుకే నేను కొట్టా. అవును రే, ఆ ఇందు దెయ్యం మామూలు దెయ్యం కాదు. నీకేమే అదికి వచ్చిందిరా? నేను గప్పటి సంది చెప్తుండే, వాసుగాడేరా దెయ్యం. వీడు చెప్పింది నిజమేరా, వాసుగాడేరా దెయ్యము. వాసుగాడు కాదు పోయి, ఇందు పోయి దెయ్యము. అవునరా, ఇద్దరం కల్లారా చూసాం. ఆగండి, మన మేనకు కొట్టుకోవడం చెప్పండి. వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళి చూద్దామా, తెలిసిపోతుంది కదండి ఎవరు మనసులో ఎవరు దెయ్యమో. ఏంటే అంతే. దెయ్యాలు మనుషుల కన్నా బాగా మజా చేసుకుంటాయిరా. దెయ్యంతో మనోడు మజా చేస్తాడు. మొగుడు పెళ్ళాలు సరసాలాడుకుంటుంటే చూస్తారా? బుద్ధి లేదరా మీకు? చంపేస్తాను రే.
ఉండ్రా. మాట విను. నన్ను ఒగ్గేయండిరా. నా మాట విను, నాయనా. ఒగ్గేయండి, ఉండ్రా. ఏంటి దయ్యాలు చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాను వెళ్ళిపోతాను అంతే. ఛేయ్, యాడికి పోయి పోయేది? అయినా వాసుగాడిని ఇట్లాంటి పరిస్థితుల్లో ఇచ్చిపెట్టిపోతావా? అయినా ఒక్కసారి ఆలోచించు. వాసుగాడు దెయ్యం దెయ్యం అంటాడవే, ఇంతసేపు మొత్తం తిరిగి దెయ్యం పెట్టేస్తారా? మీరు ఎన్ని చెప్పినా నేను ఉండ్రా. రేయ్ రేయ్, వాడు ప్రాణాలు అడ్డు పెట్టి మనల్ని కాపాడాడరా. ఇప్పుడు మనం బతుకున్నామంటే అది వాడు పెట్టిన భిక్ష. నువ్వు మనిషివేనారా? అదే వాడిని ఏదో చేసిందిరా. విడిచిపెట్టిపోతా. దాని చేతుల్లోంచి వాడిని ఎలా కాపాడాలో అది ఆలోచిద్దాంరా. ఛే! అవునరా, నేనేంటి ఇంత భయపడిపోతాను? నువ్వు చెప్పింది నిజమేరా. ఆడిని దాని దగ్గర వదిలేయడం తప్పురా. ఏదైతే అదేంది, ఆడిని ఇక్కడ నుండి ఎలాగైనా పట్టుకెళ్ళిపోతావురా. అదిరా మొగడు మాట. తీసుకుపోదాం. వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎక్కడికి రా నా మొగుడిని తీసుకెళ్లేది? ఇందు, ఎలాగైనా మా వాసుగాడిని నీ దగ్గర తీసుకెళ్ళిపోతాం. ఇక భయపడేది గీపడేదిలే దేత్తడి పోచమ్మ గుడే. అవునా? రేయ్, నన్ను మా ఇన్ని ఎవరు విడదీలేర్రా. ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశారో మీ అంత చూస్తాను. మీరు కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు కూడా మమ్మల్ని విడదీయలేడురా. మీరెంత? వాసుగాడిని నుంచి తీసుకోకుండా కదిలే ప్రసక్తేలా. ఏం చేసుకుంటావు చేసుకో. ఇది నా ఛాలెంజ్. ఏంట్రా మీ బోడీ ఛాలెంజ్? ఎలా తీసుకెళ్తారో నేను చూస్తా. బావా, ఏంట్రా ఇప్పుడు వచ్చారు? పెళ్లికి పిలిచినా రాలేదు. అందుకే నా బిడ్డను తీసుకొచ్చాను. నా బిడ్డను ఆశీర్వదించు బావా. వద్దు, నేను ఆ అర్హతను కోల్పోయాను. వాడు చేసిన పనికి నువ్వెందుకు బావా బాధపడతావు? వాడు చేసిన పనికి ఊరందరినీ బాధిస్తోంది. కొంతమందిని చంపేసింది. అది చేస్తున్న పనుల వల్ల నేను మాట్లాడే అర్హతనే కోల్పోయాను. ఎవరు మా ఇంటికి రాకండి, అసలు ఎవరు మాట్లాడకండి. ఆయనలో ఆయన కుమిలిపోతున్నారు. సురేఖ, వాడేదో తప్పు చేశాడు, దానికి వాడు అనుభవిస్తున్నాడు. ఊరంతా అనుభవిస్తోంది. ఏమీ చేయలేని పరిస్థితి. హా, అంతా మీ చేతకంటాను. నా కర్మ. చిచ్చి, పదవే లోపలికి. సరే, బయలుదేరండి. వస్తాం బావా. హ్మ్. పదమ్మా పద.